సో ఇక్కడ మనకు ఒక ఎంటీ వాల్ కనిపిస్తుంది కదండి. యా, ఎంటీ వాల్ కనిపిస్తుంది కదా. సో మనము ఒక డిజైన్ అనేది తయారు చేసాము అనుకుందాం. ఫర్ సపోజ్ ఈ డిజైన్ అనేది మనం డిజైన్ చేసాం అనుకుందామండి. డిజైన్ చేసిన తర్వాత దీన్ని మనం మోకప్ చేయాలి. మోకప్ అంటే ఏంటంటే క్లయింట్కి అసలు డిజైన్లో అంటే లైక్ డిజైన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది అనేది ఒక శాంపిల్ మోకప్ చేసి చూపిస్తామండి యూజువల్గా. సో దానికి సపోజ్ ఇది క్లయింట్ ఒక ఇక్కడ ఎగ్జిక్యూట్ మనం మాక్ గ్రాఫిక్స్ చేయాల్సిన ప్లేస్ అనుకోండి. దాని ఫోటో మీద మనం మోకప్ ఎలా చేస్తాం అనేది చూపిస్తాను. ఇక్కడ ఒక ఒక డిజైన్ మనకి ఒక డిజైన్ కనిపిస్తుంది. దాన్ని మనం డిజైన్ చేసుకున్నాం అనుకుందాం. సింప్లీ దీన్ని తీసుకెళ్ళి ఈ ఈ పేజ్లో పెడతాము. పెట్టి దీన్ని కంట్రోల్ T చేసుకొని, సపోజ్ వైట్ వాల్ కదా, వైట్ వాల్ మీద పెట్టి నేను ఏం చేస్తున్నానంటే మొత్తం వైట్ వాల్ మొత్తాన్ని కవర్ చేస్తున్నాను. కవర్ చేసి I'll simply go to layers, multiply. సింపుల్గా ఇలా ఆ వాల్ పైన పెట్టి ఇలా చూపిస్తామండి. ఇలా వాల్ పైన పెట్టి చూపిస్తే తనకి క్లయింట్కి ఒక రకంగా కొంచెం ఐడియా వస్తుంది ఎలా కనిపిస్తుంది ఏంటి అని. అలానే ఇంకొకటి చేద్దాము. నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడున్న దీన్ని డిలీట్ చేస్తున్నాను. దీన్ని సెంటర్లో పెడుతున్నాను. I'll simply go to, చూడండి. సో క్లయింట్కి నేను చూపించేటప్పుడు ఒకవేళ ఇలా చూపిస్తాను అనమాట అండి. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది ఇలా కనిపిస్తుందని చెప్పి నేను ఇలా చూపిస్తాను అనమాట. సో ప్రీవియస్గా నార్మల్ వాల్ ఉండే దాని మీద నేను చేసిన డిజైన్ పెట్టాను. డిజైన్ పెట్టి సింపుల్గా మల్టిప్లై అంటాను. సారీ, డార్క్ అని అన్నాను. డార్క్ అని అనగానే బ్యాక్గ్రౌండ్ అంతా వెళ్ళిపోయి రియల్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నాకు వాల్ ఎలా కనిపిస్తుంది అనేది దీని మీద పెట్టి నేను చూపిస్తాను. నెక్స్ట్ అలానే ఇంకొక డిజైన్ కూడా మనం పెడదాము. నాకు సో ఇది ఒక డిజైన్ ఉందండి నా దగ్గర. దాన్ని నేను సేమ్ ఇట్లానే ఈ ప్లేస్కి ఎక్స్టెండ్ చేసుకున్నాను. సింప్లీ మల్టిప్లై అంటాను. మల్టిప్లై ఆర్ డార్క్ అని అంటాను. సో మల్టిప్లై అన్నాను. మల్టిప్లై అనేసరికి సో ఒకవేళ రియల్గా వాల్ మీద మనం గ్రాఫిక్స్ చేసినాక ఎలా కనిపిస్తుంది అనేది మనం ఇలా మోకప్లో చూపిస్తామండి. ఓకే అనుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఇట్లా స్నిప్ టూల్తో ఒక స్నిప్ తీసుకొని ప్రజెంటేషన్లో పెట్టి పంపిస్తామండి. సో దీనివల్ల ఏమవుతుందంటే క్లయింట్కి ఏమవుతుందంటే అంటే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డిజైన్ ఎలా కనిపిస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం అతనికి అర్థం అవుతుంది.
ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ ప్లేస్లో ఏ సైజులో వస్తుంది మనం ప్రింట్ చేయబోతున్న డిజైన్ ఏదైతే ఉందో ఏ సైజులో వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడం కోసం మనం ఈ మాకప్ అనే దాన్ని వాడతామండి. సో అర్థమైంది కదండి. మాకప్ అనేది ఆప్షనా సార్ ఇక్కడ? ఆప్షన్ కాదండి, అంటే బ్రాండింగ్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది. అంటే ఏదైనా కావచ్చు, డిజైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫర్ సపోజ్ విజిటింగ్ కార్డ్ చేశారు, విజిటింగ్ కార్డ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం ఆ, అంటే సపోజ్ కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట. స్క్రీన్ షేర్ అవుతుంది కదండి. అవుతుంది సార్. యా. సో ఇక్కడ చూడండి, ఇది విజిటింగ్ కార్డు. సో విజిటింగ్ కార్డ్ని మాకప్ అంటారు అనమాట దీన్ని. ఇలా ఓకే. లైక్ ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి ఇది కూడా మన విజిటింగ్ కార్డే, కొంచెం క్రియేటివ్ గా ప్రజెంట్ చేయడానికి. సో నార్మల్ గా మనం ఇలా కొంచెం డ్రైగా ఇలా చూపించేదానికన్నా ఇలా మాకప్ చేసి చూపిస్తే కొంచెం బెటర్ గా ఉంటుందని ఇదిగోండి ఇక్కడ ఉంది. సో దీన్ని కూడా ఇలా మాకప్ చేసి ఇవ్వచ్చు అనమాట. మనం విజిటింగ్ కార్డ్ని ఇక్కడ మాకప్ చేసి ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇలా ఉందండి, మనం ఏదైనా బ్రోచర్ తయారు చేసుకున్నాం అనుకోండి, దాన్ని దీనిపైన మోకప్ చేసి చూపించడానికి ఉంటుంది అనమాట అండి. అంటే ఎట్లా కనిపిస్తుంది, ఫైనల్ అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది అని చెప్పడానికి మోకప్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే ఏంటంటే డిజైన్ మామూలుగా మనం ఏం చేస్తామంటే, సపోజ్ ఒక డిజైన్ని ఇలా ప్రజెంట్ చేయొచ్చు. సపోజ్ ఈ డిజైన్ ఇలా ఉంది, ఇలా చూపించేదానికన్నా క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా చూపిస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే వాల్ మీద వేసిన తర్వాత ఇది ఎలా కనిపిస్తుందని చూపించడానికి మనం డిజైన్ అనేది ఇది చేస్తాం. సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. కనిపిస్తుంది కదా స్క్రీన్? ఏంటి మ్యామ్? కనిపిస్తుంది సార్. యా యా. సో అంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో మాకప్ అనేది ఎలా చూపిస్తాం అనేది ఒకసారి చూడండి. సో దీనికి వచ్చి ఇందులో డిజైన్ వచ్చి ఇదండి. ఈ డిజైన్ అనేది ఇదనమాట. మన క్లయింట్ వచ్చి స్మార్ట్ విజన్ ఆప్టికల్స్ వాళ్ళు. సో వాళ్ళ ప్లేస్ ఇది అనమాట. స్మార్ట్ విజన్ గచ్చిబౌలి బ్రాంచ్ ఇలా ఉంటుంది. సో మేము దీన్ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాము అని చెప్పి మనం ఇక్కడ మోకప్ ఇలా చేసామండి. ఇక్కడ చూసారు, ఇక్కడ కనిపిస్తుందా? సేమ్ ఈ డిజైన్ ని ఇక్కడ పెట్టాము, ఈ ఫోటో పైన పెట్టాము. అర్థమైందండి? మనం మనం చేసిన డిజైన్ ఇది. సో ఆ క్లయింట్ సైట్ ఫోటో ఇది. ఈ ఫోటోలో ఈ పార్ట్లో మనం ఈ డిజైన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఇక్కడ చూపించి ఇక్కడ ఒక యారో మార్క్ వేసి పెట్టాం అనమాట. సో ఇట్లా డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పడానికి మనం ఈ మాకప్ అనేదాన్ని వాడతామండి. నేను ఫోటోషాప్లో ఈ ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో తీసుకుని దాని మీద ఈ లేయర్ పెట్టాను. లేయర్ పెట్టి దాన్ని ఒక స్నిప్ షాట్ తీసుకొని ఇది చేశాను. నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొక బ్రాంచ్. ఈ బ్రాంచ్లో ఈ డిజైన్ ఇక్కడ వేస్తున్నాను అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది ఇక్కడ మాకప్ చేశాను. సో ఇట్లా థర్డ్ చూసినట్టయితే ఇది విజయవాడ బ్రాంచ్లో గ్లాస్ మీద ఇలా పెడుతున్నాను అని చెప్పేసి ఇక్కడ చూపించాను. అండ్ విజయవాడ బ్రాంచ్లో ఇంకో గ్లాస్ మీద ఇలా పెడుతున్నానని చెప్పేసి ఇలా చూపించాను. సో మోకప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే అండి, ఫైనల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుంది అండ్ ఏ డిజైన్ ఎక్కడ వస్తుంది అనేది చూపించడానికి మోస్ట్ ఆఫ్ ద టైం మోకప్ యూజ్ చేస్తామండి. అది కంప్లీట్లీ మనం ఫోటోషాప్లోనే చేయాలి, ఫోటోషాప్లోనే చేస్తాము.
ఇది చూడండి. సో ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. సో ఇది వాళ్ళ సైట్ ఫోటో. సైట్ ఇలా ఉండింది. సో దానిపైన మనం డిజైన్ చేసింది ఇలా వేసాము. ఇలా వేసి చూపించాం అనమాట. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇందుకు మనం మోకప్ అనే దాన్ని వాడతామండి. సో మనం డిజైన్ చేసిందేమో మన దగ్గర ఇట్లా ఉంది. ఇలా మనం డిజైన్ చేసామండి. వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని, వాళ్ళు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఫొటోస్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఏదైనా సేమ్ ఇవే ప్రాజెక్ట్స్ కొలాజ్ చేసి దాన్ని కొంచెం ట్రాన్స్పరెన్సీ ఇచ్చేసి, సో వాళ్ళ లోగో కలర్ని వెనకాల ఆ, ఆ, మనకి హ్యూ సాచురేషన్లో మొత్తం ఇమేజ్కి కలర్ ఇచ్చేసి, సో ఇట్లా పైన ఏమో వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏదైతే హ్యాండిల్ చేశారో ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఫొటోస్ పెట్టి మనం డిజైన్ చేసామండి ఇలాగా. దీన్ని ఈ ఈ ఆ, ఈ తయారు చేసిన డిజైన్ని వాల్ మీద పెట్టి ఒకవేళ ప్రింట్ అయితే ఇలా కనిపిస్తుంది అని చెప్పి చూపించడానికి మనం ఇలా మోకప్ చేసి చూపించామండి. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మొత్తం టోటల్గా ఫోటోషాప్లో కానీ? ఏదైనా డౌట్స్ ఉంటే ఇవాళ మొత్తం డౌట్ సెషన్ తీసుకుందామండి. సో ఇవాళతో ఫోటోషాప్ కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి, సో రేపు అందరూ కంఫర్టబుల్ అనండి సండే? ఓకే సార్. ఓకే మ్యామ్, సూపర్. అండ్ నిన్నటి క్లాస్ అప్లోడ్ చేయలేదు మీరు, నేను ఈరోజు చూసాను యూట్యూబ్లో. అయ్యో చేయలేదండి, సారీ. ఓకే చేసేస్తానండి, వాళ్ళు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సార్ సార్ నేను మొన్న ఒకటి నేను ఇమేజ్ పెట్టాను. గ్రూప్లో పెట్టారా మ్యామ్? అవును సార్. ఓకే. ఒకటి ఫోటో, అందులో టెస్ట్ కి బ్యాక్ సైడ్ రావాలి అనుకుంటున్నా. ఆ టెస్ట్ ఆ ఇమేజ్ పైన కనిపించాలి. ఓపెన్ చేస్తున్నాను. 2 days బ్యాక్ అనుకుంటా సార్ పెట్టింది. ఒకసారి మళ్ళీ ఒక్కసారి ఇది ఇప్పుడు చేయగలుగుతారా? పెడతాను సార్. పెడతాను సార్. సార్ పెట్టాను. ఇక్కడ అది కాంపోనెంట్స్ ఉన్నాయి కదా సార్. ఆ కాంపోనెంట్స్ ఆరో మార్క్ యాస్ఎన్ఆర్ టెక్నాలజీస్ కి బ్యాక్ సైడ్ రావాలి సార్. అంటే టోటల్ గా బ్యాక్ సైడ్ అండి? బట్ బ్యాక్గ్రౌండ్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ ఉంది కదా సార్, అది అలాగే ఉండాలి. ఈ కాంపోనెంట్స్ మాత్రమే ఆ టెస్ట్ కి బ్యాక్ సైడ్ రావాలి, కనిపించాలి. ఓకే అండి, అప్పుడు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఈ గ్రేడియంట్ లేయర్ ఉంటుంది, నెక్స్ట్ లేయర్ ఇది పెట్టండి, ఈ కాంపోనెంట్స్ పెట్టండి. సో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదండి. ఇలా తీసుకోవట్లే, అంటే ఇది పెడితే అది వెళ్ళిపోతా ఉంది సార్ నాకు. ఇప్పుడు ఎలా చేయాలి చెప్పండి, చెప్తా. ఒక్క నిమిషం, మీ స్క్రీన్ షేర్ చేస్తారా ఈ ఫైల్? నాకు అది లేదు సార్, జూమ్ ఇందులో ల్యాప్టాప్ లో. ఓకే, ఇది ఎర్రర్ మెసేజ్ వస్తుందని డిలీట్ చేశాను సార్. సో ఏం లేదు మ్యామ్, ఇప్పుడు ఎన్ని లేయర్స్ ఉన్నాయండి? 1 2 3 4 5, టోటల్ 6 లేయర్స్ ఉంటాయి, అవునా?
మొత్తం లోగోలో. అవును సార్. బట్ నాకేమో చాలా వచ్చాయి సార్ ఇక్కడ లేయర్స్ అన్ని ఒక 10 అలా వచ్చాయి సార్. నో 13 ప్రాబ్లం. వచ్చాయి సార్. అదే దీనికి ఇది ఇచ్చినట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే ఫస్ట్ లేయర్ విల్ బి ఈ కలర్ ఇది ఉంటుందండి. ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ విల్ బి కాంపోనెంట్స్ ఇమేజ్ ఉంటుంది. ఆ తర్వాత దానిపైన ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ లేయర్ పొజిషన్ ఒకటి చేంజ్ చేయడం అండి. సో ఓకే, ట్రై చేయండి. కాకపోతే ఒకసారి టీమ్ వ్యూవర్ కానీ ఎన్ఈడిఎస్ కానీ ఇస్తే చూపిస్తాను నేను. ఓకే సార్. ఇంటర్నెట్ ఉంది కదా నా ల్యాప్టాప్లో? ఉంది సార్ వైఫై కనెక్షన్. ఓకే ఓకే, మీ క్లాస్ అయిపోయినాక మీరు ఒకసారి రిమైండ్ చేయండి. ఎన్ఈడిఎస్కి ఇస్తే నేను చేసి చూపిస్తాను. ఓకే సార్ సార్ మ్యామ్ చెప్పండి. ఇప్పుడు మనము కస్టమ్స్ షేప్స్ లో మనం డిజైన్ తీసుకుంటాం కదా, ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అది కార్నర్స్ కి మూవ్ అవ్వదా సార్? అవుతుందండి. కస్టమ్ షేప్స్ లో అది రావట్లేదు సార్. నేను ఎంతసేపు ట్రై చేశాను. సపోజ్ కింద ఈ డిజైన్స్ ఉన్నాయి కదా సార్, ఆ డిజైన్స్ నార్మల్ ఇన్విటేషన్ కార్డ్ కి మనం కార్నర్స్ కి పెడదాం అంటే మూవ్ అవ్వట్లేదు. స్ట్రైట్ వస్తుంది, లేకపోతే కింద టాప్ లో వస్తుంది, కార్నర్స్ కి రావట్లేదు. అంటే సో ఇట్లాంటి ఏమన్నా అలాంటివి సార్. అదే సేమ్ అదే డిజైన్. సో ఇక్కడ ఇక్కడ మనకి ఈ పెన్ టూల్ పైన పాత్ సెలక్షన్ టూల్ అని ఉంటుందండి. అది తీసుకుని మీరు ఇవ్వండి, పైన పెన్ టూల్ ఉంది కదా, పెన్ టూల్ కనిపిస్తుంది కదా, పైన పాత్ సెలక్షన్ అని ఉంటుంది. ఆ సెలక్షన్ టూల్ తీసుకుని మీరు ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. అంటే ఇట్లా రొటేట్ అవ్వదు, రొటేట్ అయితే అవ్వదు కదా సార్? ఏదండి? అవుతుందండి. డిజైన్ అట్లా సేమ్ అలా అంటే ఓకే ఓకే, సేమ్ అండి. దీనికి కూడా సేమే. ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్. ఇది మనం ఇక్కడ మధ్యలో ఒక యాంకర్ పాయింట్ ఉంటుంది. ఒకవేళ దానికి కావాలంటే చేంజ్ చేసుకుని మనం ఈజీగా ఎక్కడి నుంచి కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అండి ఇలా. సో దీన్ని మూవ్ చేయాలంటే మాత్రం ఇక్కడ పాత్ సెలక్షన్ ఉంటుంది. ఆ సెలక్షన్ తీసుకొని దాన్ని అంతే. ఓకే మ్యామ్. ఏంటి మ్యామ్? అదే సార్ డాలర్స్ ప్రెసెంట్ అదంతా ఉంది కదా సార్, పర్సంటేజ్ అదంతా టైప్ అవ్వట్లేదు సార్. నాకు అర్థం కాలేదు, మీరు ఏం చెప్పారు సార్? కీబోర్డ్ పైన ఎక్స్క్లమేటరీ మార్క్, @ సింబల్, యాష్ సింబల్, డాలర్ సైన్ అదంతా ఉంది కదా సార్, అది టైప్ అవ్వట్లేదు సార్ క్యాన్వాస్ పైన. ఇది మామూలు సిస్టమ్ లోనండి? అవును సార్. కీబోర్డ్ పైన. ఓకే, కీబోర్డ్ పైన చేయాలంటే మనం షిఫ్ట్ పట్టుకోవాలండి. అంటే టాప్ ఏమైనా చేయాలంటే నార్మల్ గా చేయాలంటేనేమో నార్మల్ గా టైప్ చేయాలి. ఆ నెంబర్ పైన ఉన్నాయి టైప్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకోవాలండి. షిఫ్ట్ పట్టుకొని ట్రై చేశాను సార్, రాలేదు ఒకసారి కూడా. వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి వస్తుంది షిఫ్ట్ పట్టుకుంటే. ఓకే సార్. సార్ మ్యామ్ చెప్పండి. అదే ఇప్పటి వరకు మీరు ఫోటోషాప్ ఇవన్నీ టూల్స్ ఇవన్నీ నేర్పించారు కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఏది బాగా నేర్చుకుంటే ఎక్స్పర్ట్ అవుతుంది? అంటే ఇప్పుడు 7.0 అయినా లేకపోతే ఇంకా నెక్స్ట్ వర్షన్ ఏమన్నా ఉంటుందా? ఒక్క నిమిషం మ్యామ్, ఒక్క నిమిషం ఉండండి. అలాగే వచ్చేస్తే మన ఇక్కడికి వెళ్ళిపోతాడంట మళ్ళీ. సారీ మ్యామ్. ప్రజెంట్ అంటే మీకు యాక్చువల్లీ ఈవెన్ 7.0లో అయినా PS15లో అయినా ఏదైనా సరే టూల్స్ అవి సేమే ఉంటాయండి. కొంచెం అప్డేషన్ ఉంటుంది అనమాట టూల్స్ విషయంలో. సో ఫోటోషాప్ లో వర్క్ అయితే సేమే ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఏవో కొన్ని వాటిల్లో చేంజెస్ ఉంటాయి తప్పితే కానండి పెద్దగా అంటే
సపోజ్ 7.0 80% అనుకున్నారు అనుకోండి, రెస్ట్ ఆఫ్ 20% చేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు 7.0 నేర్చుకున్నారు కదా, మీరు ఈజీగా 15 కానీ 16 కానీ మీరు ఓపెన్ చేసి మీరు వర్క్ చేసుకోగలుగుతారు. దేర్ మస్ట్ బి పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఎందుకు 7.0 వర్క్ చేశానంటే చెప్పాను కదండి, ఆల్మోస్ట్ మార్కెట్లో ఇంకా స్టిల్ చాలా మంది ఈ 7.0నే వాడుతున్నారు. ఇంకా మీరు మీరు ఎక్కడ ఉంటారు మ్యామ్ మీరు? సార్ ఎస్ఆర్ నగర్ సార్. హైదరాబాద్ లో తీసుకున్నట్టయితే మామూలుగా సపోజ్ ప్రింటింగ్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే వెబ్ ఆల్బమ్ ఇండస్ట్రీలో కానీ ఇదైతే వాళ్ళైతే 70 to 80% ఇదే వాడతారండి. సో ఓన్లీ మూవీస్ కి వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు మేబీ ఒక ఈ లేటెస్ట్ వర్షన్ వాడతారేమో కానీ, ఎక్సెప్ట్ హైదరాబాద్, మొత్తం ఆంధ్ర తీసుకున్నట్టయితే ఆంధ్రాలో ఎక్కడా కూడా మీకు ఎక్సెప్ట్ ఫోటోషాప్ గేమ్ వాడరు. కొరల్డ్రా కానీ ఇలిస్ట్రేటర్ కానీ అసలు వాడరు. ఎంత పెద్ద డిజైన్ అయినా ఏమున్నా సరే ఫోటోషాప్ 7 లోనే వాడతారు. సో హైదరాబాద్ లో ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్ లో లేటెస్ట్ వర్షన్ వాడతారండి. మిగతాదంతా ఆల్మోస్ట్ నాకు తెలిసి 65% మొత్తం మార్కెట్ అంతా ఇదే వాడుతుంటారు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా ట్రస్ట్ చేయొచ్చండి. సిస్టమ్ అదే సాఫ్ట్వేర్ క్రాష్ అవడం లాంటి ఏ ఉండవు. చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. పెద్దగా సిస్టమ్ ర్యామ్ తినదు. 2 అంటే ఏమంటారంటే కొంచెం కొంచెం సిస్టమ్ ల్యాగ్ అవ్వడం కానీ లేకపోతే క్రాష్ అయ్యే సమస్యలు అసలు ఉంటుంది అనమాట. మీరు వేరే సపోజ్ కొరల్డ్రా కంపారిటివ్లీ కొరల్డ్రా ఫోటోషాప్ తీసుకున్నారు అనుకోండి, సమ్ టైమ్స్ కొరల్డ్రా ఆల్ ఆఫ్ షడన్ ఒక్కోసారి ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫోటోషాప్ 7 అసలు ఎప్పుడు ఆఫ్ అయ్యే పరిస్థితి ఉండదు, ఎందుకంటే చాలా చిన్న తక్కువ స్పేస్ తో రన్ అయ్యే ప్రోగ్రామ్ అండి ఇది. అండ్ ట్రస్ట్ వర్తీ కాబట్టి మీకు మార్కెట్ లో ఇంకా అలాగా నడుస్తూనే ఉంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే నన్ను అడిగితే నేనేం సజెస్ట్ చేస్తానంటే 7 లో నేర్చుకుంటే మీరు మిగతా నెక్స్ట్ వెర్షన్ ఏదైనా సరే ఆడుకోవచ్చు. ఆ పై వెర్షన్ లో నేర్చుకుని కింద వెర్షన్ లోకి రావాలంటే ఇబ్బంది. కానీ మీరు 7 లో నేర్చుకున్న తర్వాత మీరు 15 కానీ 16 కానీ 17 కానీ 18 కానీ ఎన్ని అప్డేట్ రానివ్వండి, మీకు 2 minutes పట్టదు దాంట్లో వర్క్ చేయడం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. సార్ మొన్న మీరు ఫొటోస్ కి గ్రిడ్ వ్యూ చెప్పారు కదా, అవును. అది వన్ ఆఫ్టర్ వన్ సెలెక్షన్, అది ఎక్కువ ఉపయోగం ఉంటుంది కదా ఫొటోస్ కానీ అలాగా? అవునండి, అవును. అదే గ్రిడ్ వ్యూతో అది నాకు అసలు ట్రై చేశాను, రాలేదు. ఓకే, అదొక శాంపుల్ చూపించా. వస్తాను. సపోజ్ నా దగ్గర ఒక పోస్టర్ ఉందండి. సార్ గ్రిడ్ వ్యూ ఆటోమేటిక్ గా తీసుకున్నారు, వీ హావ్ టు సెట్ ద లైన్స్. ఏంటి మేడం? ఈ గ్రిడ్ వ్యూ పేజ్ ఆటోమేటిక్ గా తీసుకున్నారా లేకపోతే లైన్స్ సెట్ చేశారా? సెట్ చేయడం ఉండదండి. గ్రిడ్ అనేది డిఫాల్ట్ గా వస్తుందండి. డిఫాల్ట్ గా కంప్యూటర్ లో
డిఫాల్ట్గా వస్తుందండి. సో ఓన్లీ ఏంటంటే నేను జస్ట్ ఇది ఎనేబుల్ చేశాను అంతే. షో గ్రిడ్ అన్నాను, షో ఆఫ్ చేశాను అంతే అండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ని సెవెరల్ గా మీరు పెట్టారు కదా డెట్లో. సో ఇప్పుడు నా దగ్గర 1 2 3 4 5 6 7 ఇన్ని ఉన్నాయండి నా దగ్గర. సో నేనేం చేస్తానంటే వీటిని అన్నిటిని కూడా నేను ఒక అలైన్మెంట్ లో పెట్టాలి. సో ఒక్కసారి చూపిస్తానండి. సో ఇది వచ్చి నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్